ప్రతి రాజకీయ పార్టీ తన అనే వాళ్ళది లెక్క తేల్చుకునేటటువంటి లెక్క ఉంటుంది. భారతీయ జనతా పార్టీ సభ్యత్వాల నమోదు ఇదిగో ఇన్ని లక్షలైంది అని అధికారికంగా చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంటుంది. జనసేన కూడా మొన్న మధ్యన సభ్యత్వాలు తీసుకొచ్చింది, 15 లక్షలేమో చేరినట్టున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 60 లక్షలు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సభ్యత్వాలు పెట్టుకుంటుందా లేదా? అది ఎప్పుడో 2010లో పెట్టినటువంటి పార్టీ ఇంకా ఆ సభ్యత్వాలకు సంబంధించి తెచ్చుకోకపోవడం ఏంటో అర్థం కాదు. ఇప్పుడు ఈ సభ్యత్వాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది ఆ పార్టీకి. ఇప్పుడు జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ సభ్యత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఎవరన్నా చనిపోతే కనుక వాళ్ళకి ఇంత అని చెప్పి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అట్లాగే ఒక ధైర్యం, భరోసా అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ జగన్కి ఒకసారి ఒక చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో తోడున్నటువంటిది అంటే ఇక్కడ కార్యకర్తలని పార్టీ కాపాడుకోవాలి. ఎంతసేపటికి ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద వదిలేస్తున్నాం. ఏది రాజు వెడల రవితేజం వెడలగన్నట్టు ఎమ్మెల్యే పోయినప్పుడు ఆ క్యాడర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు అక్కడ నిజంగా పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏంటి అనేది తేలనటువంటి పరిస్థితి. అదే పార్టీ సపరేట్గా ఒక గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ నడవాలంటే సభ్యత్వాలు ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం 60 లక్షల మంది సభ్యత్వంతో రికార్డులు సృష్టిస్తుంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సభ్యత్వాలు చెయ్యాలన్న ఆలోచన ఉందా లేదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.